ఆ సోప్ వల్ల అతనికి ఒక సోప్ వల్ల అతనికి ఏదైనా బెనిఫిట్ కలిగిందనుకోండి. సోప్ వల్ల అవ్వచ్చు, పేస్ట్ వల్ల అవ్వచ్చు, లైక్ ఫేస్ క్రీమ్ వల్ల అవ్వచ్చు, హెయిర్ ఆయిల్ వల్ల అవ్వచ్చు, షాంపూ వల్ల అవ్వచ్చు. అతనికి ఏదన్నా బెనిఫిట్ కలిగితే అతను వాడటమే కాకుండా అతని సన్నిహితులకి, అతని మిత్రులకి, అతని బంధువులకి తెలియజేయడం జరిగిద్ది. అప్పుడేమైద్ది, బై డిఫాల్ట్ మనం ఇచ్చింది ఒకరికే, కానీ అతను 10 మందిని పరిచయం చేయడం వల్ల మీకు ఒకరికిచ్చినప్పుడు ఆదాయం రూ. 10 వస్తే, అతనికి ఈ ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు తెలిపి, ప్రొడక్ట్‌ని ఎలా వాడాలో కరెక్ట్‌గా మనం చెప్పగలిగితే, అతనితో వాడించగలిగితే, అతని ద్వారా మనకి 10x10 అంటే మీ ఆదాయం 10 టైమ్స్ పెరిగిద్దండి. మన యొక్క ఆదాయం అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, 10 టైమ్స్ పెరిగిద్దండి. ఎక్కడ మనం లాగ్ అవుతామంటే, ప్రొడక్ట్ ఇచ్చేస్తాం, అయిపోయింది నా పని అని చెప్పేసి శనగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా అన్న విధంగా అయిపోయింది వాళ్ళంతా మార్కెటింగ్ అంతా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే కస్టమర్‌తో, ఎవరైతే కన్స్యూమర్‌తో మనం రిలేషన్ గనక కరెక్ట్‌గా ప్రాపర్‌గా మెయింటైన్ ఎప్పుడు చేస్తాం మెయింటెనెన్స్? మనకి ఈ ప్రోడక్ట్ మీద ఎప్పుడైతే బిలీఫ్ వస్తదో, ఈ ప్రోడక్ట్‌ని మనం వాడి, మనం ఎప్పుడైతే రిజల్ట్ తీసుకొని కరెక్ట్‌గా ప్రాపర్‌గా అతనికి ఇవ్వగలుగుతామో, అప్పుడు బై డిఫాల్ట్ మీ బిజినెస్ అనేది 10 టైమ్స్ కాదండి, 100x పెరిగిద్ది. అంటే 100 రెట్లు పెరిగిద్దండి. 10 టైమ్స్ అనేది కామన్. బై డిఫాల్ట్ ఆ 10 ఇంకో టైం పెరిగిందనుకోండి, ఆ 10 మెంబర్స్ ఇంకో 10 టైమ్స్ డూప్లికేషన్ అయితే 100 టైమ్స్ మీ బిజినెస్ పెరిగిద్ది. అంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటారు దీన్ని. అంటే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి? అల్టిమేట్ ఫైనల్లీ తెలియాల్సింది ఏంటంటే, ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్‌కి మనమే దానికి సంబంధించినటువంటి ఉపయోగాల్ని, దానికి సంబంధించినటువంటి వాడే విధానాన్ని, డోసేజ్ అవ్వచ్చు, ఏ టైంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం కరెక్ట్‌గా తెలుసుకొని గనక అతనికి ఇవ్వగలిగితే, బై డిఫాల్ట్ మీ బిజినెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, అలాగే ప్లాన్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ క్లాసులనమాట మనకి. సింపుల్ అండి. మీరు కరెక్ట్‌గా ఒక 1 మంత్ జూమ్ మీటింగ్ రెగ్యులర్‌గా ఆబ్సెన్స్ లేకుండా అటెండ్ అవ్వడం అంటే వచ్చేసి వీడియో ఆఫ్ చేసేసి మన పని మనం చేసుకుంటే గనక అవ్వదు. మీరు పర్ఫెక్ట్‌గా మీరు ఎవరైతే జూమ్ మీటింగ్‌కొచ్చి వీడియో ఆన్ చేసుకొని, ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటారో, వాళ్ళకి బై డిఫాల్ట్ విజయం అనేది తథ్యం అండి ఆళ్ళకి. నెట్వర్క్ ఈ మార్కెటింగ్‌లో, మన మై రీచార్జ్ మార్కెటింగ్‌లో మీరు దూసుకెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. 1 మంత్ కరెక్ట్‌గా నోట్స్ మెయింటైన్ చేయాలి. ఏం చెప్తున్నారు? రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు? భవానీ గారు ఏం చెప్తున్నారు? రమణమూర్తి గారు ఏం చెప్తున్నారు? ఇలా దయానంద్ గారు ఏం చెప్తున్నారు? విశ్వనాథ్ గారు ఏం చెప్తున్నారు? ఇయన్నీ మనం రాసుకుంటే, ఏ ప్రొడక్ట్ దేనికిస్తున్నారు? ఇలా రాసుకొని ప్రాపర్‌గా మనం గనక మెయింటైన్ చేయగలిగితే, బై డిఫాల్ట్ మీ బిజినెస్ అనేది వందల రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజు మన సెషన్ ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భవానీ మేడం, సౌత్ ఇండియా ప్రమోటర్. సో, వెల్కమ్ చేద్దాం మనందరం గూడా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై రీచార్జ్ ఆయుర్వేద మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం కొన్ని ప్రొడక్ట్స్‌ని తెలుసుకుందాము. సో, అవి ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా వాడాలి, ఎంత డోసేజ్ ఇచ్చుకోవాలి, ఏ టైమింగ్‌లో వాడాలి, ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది కొంచెం బ్రీఫ్‌గా మనం చెప్పుకుందామండి. సో, దానిలో భాగంగా మనం ఈ రోజున మొట్టమొదటిగా తెలుసుకుంటున్నాము మాంగోల్. ఓకే అండి. ప్యూర్‌లీ మన దాంట్లో ఉన్నటువంటి మై రీచార్జ్ ఆయుర్వేద ప్రొడక్ట్‌లో ప్రతీదీ కూడా ఆయుర్వేద అండి. ప్రతి ప్రొడక్ట్ కూడా ఆయుర్వేద బేస్ తోటి ఉన్నటువంటి ప్రొడక్ట్స్. దానిలో భాగంగా మనం ఈ రోజున ఫస్ట్ ప్రొడక్ట్‌గా మనం మాంగోల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈరోజు మన మాంగోల్ మదర్ ప్రొడక్ట్ అండి. మై రీచార్జ్ ఆయుర్వేదాలో మాంగోల్ అనేది మదర్ ప్రొడక్ట్. దీంట్లో ఏంటంటే గనక 2 రకాలు ఉన్నాయండి. ఒకటి గ్రీన్ మాంగోల్, రెండోది రెడ్ మాంగోల్. ఈ 2 కూడా సూపర్ ప్రయోజనాలండి. గ్రీన్ మాంగోల్ వచ్చేప్పటికి డయాబా ఫ్రీ అండి. అంటే షుగర్ పేషెంట్లు కూడా దీన్ని వాడతగ్గట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. రెడ్ మాంగోల్ యూనివర్సల్ అండి. అందరూ వాడొచ్చు. చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా వాడదగ్గ ప్రొడక్ట్. మనం మై రీచార్జ్ ఆయుర్వేదాలో మాంగోల్‌కి ఎందుకు అంత పెద్ద పీఠం వేసింది?
కంపెనీ. అంటే యాక్చువల్‌గా మనకి బయటంతా కూడా జ్యూసెస్ దొరుకుతాయి. ఎట్లా అంటే నోని జ్యూస్ అని, లేతే మొరింగా జ్యూస్ అని, లేదంటే గనక ఆమ్లా జ్యూస్ అని, అలోవెరా జ్యూస్ అని, లేదా సెపరేట్ ఆహ్, ఒక్కొక్కటి విడివిడిగా జ్యూసెస్ అనేది చాలా కంపెనీల్లో, చాలా చోట్ల మనకి అవైలబిలిటీలో ఉంటాయి. బట్ వాటిల్లో మెడిసిన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని రకాల ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకుంటూ, ఒక 6 రకాలని సరిపడ మోతాదులో, ఎంత మోతాదులో ఇస్తే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనే విధంగా తయారు చేసి మరీ డిజైన్ చేయబడిందే మన మాంగోల్. దీంట్లో మెయిన్‌గా గ్రేప్ సీడ్స్ ఎక్స్‌ట్రాక్ట్ అంటే ద్రాక్ష గింజల యొక్క ఎక్స్‌ట్రాక్ట్ అన్నమాట. అలాగే కుకుమ్ అనే ఫ్రూట్ యొక్క ఎక్స్‌ట్రాక్ట్. అలాగే అలోవెరా మనకు తెలుసు కలబంద అని చెప్తాం గదా! అలోవెరా దాని యొక్క ఎక్స్‌ట్రాక్ట్. అదే విధంగా ఆమ్ల ఉసిరికాయ యొక్క ఎక్స్‌ట్రాక్ట్. అట్లాగే గ్రీన్ టీలో లీవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లీవ్స్ నుంచి మెడిసిన్ ప్రాపర్టీ ఎక్స్‌ట్రాక్ట్ చేసినటువంటి గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్. అట్లాగే నోని ఫ్రూట్ యొక్క ఎక్స్‌ట్రాక్ట్. ఈ 6 రకాల ఇంగ్రీడియెంట్స్ తోటి మెయిన్‌గా మన మాంగోల్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికి మించిన ఒకటి. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, లేదా షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, వాట్ నాట్ మీ బాడీలోని 200 రకాల జబ్బులపై అంటే డిసీజెస్ కావచ్చు, డిజార్డర్స్ కావచ్చు. ఏదైనా సరే 200 రకాల జబ్బులపై దీని పనితనం అనేది చూపించడం జరుగుతుంది. మెయిన్‌గా దీంట్లో విటమిన్ ఏ, సి, ఎఫ్, బి1, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే గనక మన కంటి చూపు మెరుగవ్వడానికి, జాయింట్స్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే టీత్ సమస్యలు, పంటి యొక్క సమస్యలని చెప్తాం గదా! అలాంటి వాటిల్లో కూడా చాలా మందికి పళ్ళల్లో వెల్తుగా ఉంటని ఏమన్నా తింటుంటే వాటర్ గాని ఎళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో గమ్స్ ప్రొటెక్ట్ గట్టిగా బిగింపు ఇవ్వడం కోసము, అలాగే బ్లడ్ ప్రెషర్ బీపీని కంట్రోల్ చేసే ప్రక్రియలో, అలాగే ప్యాంక్రియాస్‌ని వర్క్ చేసే ప్రక్రియలో మనకి మాంగోల్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా పైగా అల్జీమర్స్ అని చెప్తాం కదా! అలాంటి వాటిలికి కూడా చాలా బాగా ఇది పనితనం అనేది సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది బిఫోర్ 30 మినిట్స్ ముందు ఏ ఫుడ్‌కి కూడా తీసుకోకుండా అరగంటకు ముందు అంటే ఎంప్టీ స్టమక్ అని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. లేదు మేము మధ్యలో ఎప్పుడన్నా తాగుతాము అనుకుంటే గనక ఆహారాన్ని తీసుకోవడానికి అరగంట ముందు దీన్ని వాడాలి. లేదా ఆహారం అయిపోయిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చైనా సరే అప్పుడు వరకు కూడా దీన్ని ఆహారం తీసుకోకూడదు. ఇది 30 ఎంఎల్ అన్నమాట. 30 ఎంఎల్ మాంగోల్ డ్రింక్ తీసుకుంటే 120 ఎంఎల్ అంటే 4 కప్స్. ఒక కప్పు మాంగోల్‌కి 4 కప్పుల వాటర్‌ని మిక్స్ చేసుకొని 1/1 సిప్ చేసుకుంటూ నిదానంగా తాగడం ద్వారా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఓకే. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి వెజ్జీ 6. ఈ వెజ్జీ 6 వచ్చేటప్పటికి మన దాంట్లో పేరులోనే ఉంది. వెజిటబుల్స్ వెజ్జీస్ ఓకే. ఈ వెజ్జీ 6 ఏంటంటే ఉసిరి, బీట్రూట్, క్యారెట్, అల్లం, నిమ్మకాయ, మునగాకు ఇవన్నిటి యొక్క వెజిటబుల్స్ యొక్క మిశ్రమమే మన వెజ్జీ 6 అండి. నిజంగా చాలామంది ప్రాపర్‌గా మేము ఫుడ్ తింటున్నాము, అన్నీ తింటున్నాము, మాకు 100% కూడా మాకు న్యూట్రిషన్ అందుతుంది అనుకుంటారు. బట్ ఏ బాడీకైనా సరే మీరు తీసుకున్నటువంటి ఏ పదార్థమో కూడా సెంటీ% అందదండి. సో, దానిలో కొంత భాగం మాత్రమే ఆహారం బాడీని తీసుకోగలుగుతుంది. అందులో భాగంగా మన దాంట్లో ఉన్నటువంటి ఈ వెజ్జీ 6 ఏవైతే ఉన్నాయో వీటిని 100% గనక 200% మన బాడీ అబ్జర్వేషన్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్‌గా ఇదేంటంటే గనక సాషిట్ రూపంలో ఉంటుంది. ఒక సాషిట్ 200 కూల్ 200 ఎంఎల్ కూల్ వాటర్‌లో అండి. లేదా కోల్డ్ వాటర్ చల్లని వాటర్‌లో గాని తీసుకోవచ్చు. ఈ ఒక సాషిట్ 200 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేసుకోవచ్చు. మనం బయట వెళ్తున్నాము, జ్యూసెస్ తాగుతున్నారు చాలామంది. బయట మార్కెట్‌లో జ్యూస్‌తో తీసుకుంటే గనక ఒక జ్యూస్ వచ్చేటప్పటికి రూ. 100 పైమాటే ఉంది. మంచిగా తయారు చేసుకునే చోటైతే గనక రూ. 100 పైనే ఉంది. బట్ మన వెజ్జీ 6 అప్రాక్స్‌మేట్‌గా 45,
రూ. 45 పడుతుంది. అన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఇందులో మెర్జ్ అయ్యి ఉండడం వల్ల ప్రతీదీ కూడా బాడీకి అబ్జర్వేషన్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మై తులసి. మనకు తెలుసు మన పూర్వకాలం నుంచి కూడా తులసికి మనం పెద్ద పీట వేస్తున్నాం. తులసి ఆకే ఆయుర్వేద ప్రాపర్టీ లక్షణాలు చాలా ఉంటాయి. అంటే అది ఇన్‌ఫ్లమేటరీ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కింద కూడా మనకి మై తులసి అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాటర్‌లో 3, 4 డ్రాప్స్ గనక మీరు కలుపుకొని ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళతో తీసుకున్నట్లయితే గనక అంటే శ్వాస సంబంధిత రోగాలు గానీ, అంటే దగ్గు, జలుబు అలాంటివి గానీ, స్కిన్ అలర్జీస్ గానీ, అలాంటి అన్నిట్లి మీద కూడా మనకి మై తులసి అనేది డ్రాప్స్ రూపంలో ఇచ్చారు. చాలా అద్భుతంగా మనకి పనికొస్తుందండి. ఇందులో మెయిన్‌గా ఆయుర్వేద ప్రాపర్టీస్‌తో పాటుగా అన్ని రకాల అంటే దీంట్లో రామ్ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి అట్లాగే ఇలా అన్ని రకాల తులసిల యొక్క ఎక్స్‌ట్రాక్ట్‌ని దీంట్లో డ్రాప్స్ రూపంలో పెట్టడం జరిగింది. మే మెయిన్‌లీ ఇది స్వైన్ ఫ్లూ లాంటి జ్వరాలు సైతం తగ్గించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5, 6 డ్రాప్స్ ఏసుకోవచ్చు. అట్‌లీస్ట్ చిన్న పిల్లలైతే గనక 3-4 డ్రాప్స్ వరకు కూడా వేడి నీళ్ళల్లో ఆళ్ళకి వేసి ఇచ్చినట్లయితే గనక ఎటువంటి వ్యాధి బాధకాలు కూడా వాళ్ళ దరికి చేరవు. స్కిన్ అలర్జీస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! ఆ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెలో ఒక 2, 3 డ్రాప్స్‌ని మెర్జ్ చేసి అంటే మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసినట్లయితే గనక తులసి స్కిన్ అలర్జీల నుంచి కూడా, ఆ దురదల నుంచి కూడా తక్షణం ఉపశమనాన్ని కలిగిస్తుందండి. అట్లాగే మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి జీవన్య డయాబా టాబ్లెట్. నిజంగా ఇది ఒక అద్భుత వరం అని చెప్పొచ్చండి. నవే డేస్ ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిక్ అనేది ప్రతి ఇంటా ఉంది. యాక్చువల్‌గా డయాబెటిక్ అనేది డిజార్డర్ అండి. ఆర్డర్‌లో లేకపోవడం వల్ల వచ్చినటువంటిదే డయాబెటిక్. అలాంటి దాన్ని ఒక డిసీజ్‌గా మార్చేసాము ఇప్పుడు సమాజం. ఒక డాక్టర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మనమే కావచ్చు. దాన్ని ఒక 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 భూతంలా చూస్తూ డిసీజ్‌ని కాస్త డిజార్డర్‌ని కాస్త డిసీజ్‌గా మార్చేసాం. అంటే రోగంలాగా దీన్ని క్రియేట్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే గనక ఇది మెయిన్‌గా ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేయకపోవడం వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చేదే డయాబెటిక్ అండి. మీకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా మనకి ఒక తుప్పు పట్టిన ఒక ఇనుప ముక్కని తీసుకోండి. దాన్ని అలాగే వదిలేస్తే అది ఇనుము తుప్పు పట్టేసి పొడుము కింద అయిపోతుంది. కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతుంది. బట్ అదే తుప్పు పట్టిన ఇనుప ముక్కని స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం కొంచెం ఆకురాయితో గనక దాన్ని తుడిమేసి దానికి కొంచెం పెయింటేసినట్లయితే అది ఫరెవర్ అట్లా దాని మనుగడ అనేది ఉంటుంది. బట్ మనకు కూడా మన దాంట్లో ప్యాంక్రియాస్ అనేది వర్క్ చేయకపోవట్లేదు కాబట్టి, మీరు ఎలాగో వర్క్ చేయట్లేదు. పక్క నుంచి మేము ఇన్సులిన్ రూపంలోనో, టాబ్లెట్ రూపంలోనో బయట నుంచి మెడికేటెడ్‌గా వాడేయడం వల్ల అసలు పని చేయని ప్యాంక్రియాస్ ఇంక వర్క్ చేయకపోవడం వల్ల ఒక దాంట్లోంచి ఒకలోకి అంటే ఈరోజు అది షుగర్ కావచ్చు, నెక్స్ట్ బీపీ కావచ్చు, తర్వాత అలర్జీస్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, అలా ప్రతి దాంట్లోకి ఒక దాంట్లోకి బోనస్‌గా ప్రతీది కూడా వచ్చేస్తూ ఉన్నాయి. బట్ మనం ప్యాంక్రియాస్‌ని వర్క్ చేసే విధంగా మన జీవన్య టాబ్లెట్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేటప్పటికి నేరేడు, మామిడి, కాకరకాయ, అలాగే గుడ్మార్ అంటాము. అంటే పొడపత్తి ఆకు. వీటి యొక్క ఎక్స్‌ట్రాక్ట్‌లతోటి ఈ మెడిసిన్ అనేది తయారు చేయడం జరిగింది. ఒక టాబ్లెట్ రూపంలో మనకి క్యాప్సూల్ రూపంలో డయాబా ఇవ్వడం జరిగింది. మీరెప్పుడైనా సరే ఈ డయాబా టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇచ్చినప్పుడు దానితో పాటుగా సైమల్టేనియస్‌గా నీమ్, ఆమ్ల, మొరింగా ఈ 3 కనుక ఇవి సప్లిమెంట్ రూపంలోనే ఉంటాయి కాబట్టి ఫుడ్డే ఇది. ఫుడ్‌కి బదులుగా తీసుకునేవే కాబట్టి మీరు డయాబెటిక్‌కి సంబంధించిన వాళ్ళకి ఎవ్వరికైనా సరే మీరు సజెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ మూడిటిని కూడా నీమ్, ఆమ్ల, మొరింగా ఈ మూడిటిని కూడా మనం యాడ్ చేసి ఇచ్చినట్లయితే గనక డయాబెటిక్ అనేది తొందరగా రివర్స్ చేసుకోవడానికి వితిన్ 3-6 మంత్స్ లోపులోనే మనకు ఎవరైతే డయాబెటిక్ ఉందని చెప్తున్నారో, వాళ్ళని ఆ క్రానిక్ నుంచి బయటికి తీసుకురావడానికి 100% ఉపయోగకరంగా ఉంటుంది మన జీవన్య డయాబా టాబ్లెట్. ఇది యాక్చువల్‌గా ఎప్పుడు తీసుకోవాలంటే
2 టాబ్లెట్‌లు చొప్పున తీసుకోవచ్చండి. 3 పూట్ల లేదంటే గనక 2 తినడానికి ఆహారం తినడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా ఈ జీవన్య డయాబా టాబ్లెట్‌ని తీసుకోవడం వల్ల ఆహారం తొందరగా దానిలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిల్ని క్రమబద్ధీకరించే విధంగా ఇది రూపొందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి గ్లూకోజమైన్. నిజంగా గూడా ఇప్పుడున్న డేస్‌లో మనకి డయాబెటిక్ ఎంతుందో, మోకాళ్ళ నొప్పులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. చిన్న పిల్లలు సైతం ఏజ్‌తో పని లేకుండా ఈ మోకాళ్ళ నొప్పులనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. వాళ్ళకి జాయింట్స్ దగ్గర పెయిన్ కావచ్చు, నీ దగ్గర పెయిన్ కావచ్చు, షోల్డర్స్ దగ్గర కావచ్చు, మడమల దగ్గర కావచ్చు, ప్రతి చోట కూడా ఒక ఇన్‌ఫ్లమేటరీగా తయారైపోయి పెయిన్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి. లేదు అంటే గనక ఎక్కువగా నడిచి ఉన్న అలవాటున్న వాళ్ళకి గానీ, లేదు ఏ మాత్రం నడక అలవాటు లేని వాళ్ళకి కూడా కార్టిలేజ్ అంటే మోకాలు చెప్ప దగ్గర గుజ్జు ఏదైతే ఉంటుందో, అదంతా కూడా అరిగిపోతుంది, కరిగిపోతుంది అని చెప్తున్నారు. నిజంగా ఈ కార్టిలేజ్ అనేది డెవలప్ చేసుకునే విధంగా మన గ్లూకోజమైన్ అనేది సపోర్ట్ చేస్తుందండి బాగా. దీన్ని కొండ్రియాటిట్ అంటారు కదా! ఇదంటే కార్టిలేజ్‌కి ప్రత్యామ్నాయం. అది డెవలప్ చేసే విధంగా దీంట్లో గుగ్గులు గుగ్గులు ఒకటి, రోజ్ షిప్ అంటే గులాబీ పండ్లు ఒకటి, మిరియాల సారం, అల్లం సారం, పసుపు యొక్క సారం ఇవన్నిటి యొక్క మిశ్రమమే మన గ్లూకోజమైన్ అండి. ప్రతి కూడా ఇన్‌ఫ్లమేటరీ వాపులు, స్వెల్లింగ్స్, నొప్పులు ఏదున్నా కూడా మన గ్లూకోజమైన్ అనేది అద్భుతంగా దాని పనితనం చేస్తుందండి. ఇది 3 పూటలా అండి. తినడానికి ముందు అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ 3 పూటలా కూడా తిన్న తర్వాత దీన్ని తీసుకోవాలి. అంటే ఫుడ్‌తో పాటుగా అని చెప్పొచ్చు. మీరు ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నారో అది తిన్న వెంటనే 3 పూట్ల 3 టాబ్లెట్‌లు గనుక ఇచ్చినట్లయితే ఈ గ్లూకోజమైన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కార్టిలేజ్‌ని డెవలప్ చేస్తుంది. అండ్ ఉన్నది తొందరగా అరిగిపోతున్న గుజ్జుని ప్రొటెక్ట్ చేసి దాని పనితనంని పెంచే విధంగా కూడా మనకిది సపోర్ట్ చేస్తుందండి. అండ్ వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి మనకి ఈ ప్రొడక్ట్‌ననేది డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేపాటికి కాల్షియం అండి. ఈ నిజంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కాలుష్యం లోపం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆహ్, ఈ అబోవ్ అంటే యాక్చువల్‌గా 40 ప్లస్ వచ్చేటప్పటికి కొంతమందిలో కాలుష్యం అనేది ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఇప్పుడు 10 ఇయర్స్ అంటే పిల్లలు సైతం చూస్తున్నాము. వాళ్ళ పళ్ళు ఊడిపోతున్నాయి, గోళ్ళు పెరగట్లేదు, జుట్టు ఊడిపోతుంది, జ్ఞాపక శక్తి ఉండట్లేదు. ఇవన్నీ కూడా కాలుష్యం డెవలప్‌మెంట్ కాకపోవడం వల్లే, కాలుష్య లోపం వల్లే. మన దాంట్లో కాల్షియం కార్బోనేట్ అలాగే విటమిన్ డి3, జింక్ యొక్క సపోర్ట్స్ తోటి మన కాల్షియం అనేది అంటే చప్పలిచ్చే విధంగా ఎవరైనా సరే 10 ఇయర్స్ బేబీస్ కానించి అంటే 10 సంవత్సరాల పిల్లల నుంచి అబోవ్ 90, 100 ఇయర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు వాడే విధంగా దీన్ని అంటే చప్పలిచ్చేలాగా దీన్ని తయారు చేయడం జరిగిందండి. మెయిన్‌గా మన కాల్షియం వచ్చేటప్పటికి గోళ్ళు అంటే చాలా మందికి గోళ్ళు చూస్తే పుచ్చిపోయిన గోరుల్లాగుంటాయి. బ్లడ్ లేకుండా ఉండిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అలాగే చిన్న పిల్లల్లో అయితే గనక పుచ్చిపళ్ళుంటాయి. పెద్దవాళ్ళలో కూడా యాక్చువల్‌గా మనం చనిపోయిన తర్వాత కూడా మిగిలినవేవంటే దంతాలండి. అలాంటివి ఇప్పుడు మనం బ్రతికుండంగానే ఆ పళ్ళనేవి పాడైపోతున్నాయి. బికాజ్ ఆఫ్ కాలుష్యం లోపం వల్ల. అంటే ఆ కాలుష్యం అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో, ఆ పుచ్చిపోతూ ఉంటాయి. అట్లాగే మస్క్యులర్ క్రాంప్స్ అని చెప్తాము. అంటే మన నరాలనేవి క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. లేదా ఒక జార్‌లాగా వస్తా అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా అవ్వకపోవటం. అలాగే యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు. ప్రతిదానికి అలసట చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్కిన్ అనేది రఫ్‌గా అయిపోతూ ఉంటుంది. డ్రైగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అలాగే ఇన్సోమియా అంటాం. ఇన్సోమినియా అంటే నిద్రలేమితనం. నిద్దట్లో కొంచెం పడుకున్నాక మళ్ళీ మెలుకువ వచ్చేస్తూ ఉంటాయి. స్లీప్ యాప్నియా వంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ కాల్షియంని సపోర్ట్ చేయొచ్చండి. వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏవైతే ఇబ్బందులు ఉన్నారో, ఆ ఇబ్బందుల నుంచి బయటకొస్తారు. నిజంగా ఈ రోజున ఒక చిన్న ఇదివరకు పెద్ద పెద్ద యాక్సిడెంట్‌లయినా కూడా ఎముకలు విరిగాయే కాదు. బట్ ఇప్పుడు గట్టిగా చెయ్యి ఆనుకుని లేచారు అంటే ఎముకలు ఫట్‌మంటున్నాయి.
బికాజ్ ఆఫ్ కాల్షియం అనేది డెవలప్‌మెంట్ తీసుకోకపోవడం వల్ల, కాల్షియం సరిగ్గా వాళ్ళలో ఉండకపోవడం వల్లే. ఇది బోన్ స్ట్రెంగ్త్‌ని కూడా డెవలప్ చేసే విధంగా మన కాల్షియం అనేది ఇవ్వడం జరిగింది. ఇది డైలీ 2 టాబ్లెట్స్ వరకు చప్పలిచ్చొచ్చండి. మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత. దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎప్పుడైనా సరే కాల్షియం మీకు ఖాళీగా ఉన్నారు, సరదాగా చప్పలిచ్చొచ్చు. ఎనీ టైమ్ మీరు కాల్షియంని తీసుకోవచ్చు. ఒక నైట్ టైమ్ తపనిస్తే డేలో ఎప్పుడైనా సరే మీరు కాల్షియం అనేది తీసుకోవచ్చు. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి లివ్ 2000. మన శరీరంలో నిజంగా అతి పెద్ద రెండో ఆర్గాన్‌గా మనం లివర్‌ని చెప్తాము. ఫస్ట్ స్కిన్ అయితే, రెండోది లివర్. నిజంగా లివర్ అనేది 75% ఆర్ 80% పాడైపోయినా కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరీకరించబడే శక్తి లివర్‌కుంటుందండి. బట్ ఈ రోజుల్లో ఆ లివర్‌ని డ్యామేజ్ చేసేసుకుంటున్నాం మనం. నిజంగా 75% లివర్ గనక మీరు కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఉంది అంటే 75% రోగాలనేవి మన దరికి చేరవు. అలాంటి లివర్‌ని ఈ రోజున మనం ఇబ్బందుల పాలు చేసేస్తున్నాం. బికాజ్ ఆఫ్ అన్నెసెసరీ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, లేదా తినకూడని పదార్థాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్లు కావచ్చు, వాట్ నాట్ ఏదైనా సరే తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత వ్యాధులనేవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అలాగే ఫ్యాటీ లివర్ కావచ్చు. ఇవన్నీ కూడా లివర్ సంబంధించినవి వస్తున్నాయి. అట్లాగే జాండీస్, కామెర్లు ఇవి వీటికన్నిట్లికి కూడా మన లివ్ 2000 అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మెయిన్‌గా ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే గనక, ఆకలి మందగిస్తుంది, మాకు ఆకలి సరిగ్గా వేయట్లేదండి, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు, ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒక్కసారి కూడా భోజనం చేయాలన్న ఆలోచన కూడా మాకు రావట్లేదు అన్న వాళ్ళు ఎవ్వరికైనా సరే మన లివ్ 2000ని అద్భుతంగా ఇవ్వచ్చు. అలాగే జాండీస్, కామెర్లయితే ఎవరికైతే ఉన్నాయో, కామెర్ల పాలవుతున్నారు. టాయిలెట్ యెల్లోయిష్‌గా వస్తుంది. అలాంటి ఆ టైంలో కూడా మనం మన లివ్ 2000ని ఇవ్వచ్చు. అంతే కాకుండా కాలేయ వాపులు అని చెప్తాం కదా! లివర్ ఫ్యాటీ లివర్ అయిందండి, లివర్ వాపులొచ్చినియి, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఈ లివర్ ఇబ్బంది వచ్చినప్పుడు మెయిన్‌గా అలసట చెందుతూ ఉంటారండి. ఆళ్ళకి ఆహారం తినాలని కూడా అనిపిచ్చదు. అలాంటి ప్రాబ్లమ్‌లు ఏవున్నా కూడా మన లివ్ 2000ని మనం సజెస్ట్ చేసినట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళకి అద్భుతమైన ఆహ్, మెరుగుదలనేది దీంట్లో మనం చూడొచ్చు. ఇది 1-2 క్యాప్సూల్స్ అండి డైలీ తీసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. మెయిన్‌గా ఫుడ్ తిన్న తర్వాత అంటే టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి, మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఒకసారి లివ్ 2000 2 టైమ్స్ మనం ఈ టాబ్లెట్స్‌ని తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి అలోవెరా అండి. ఈ అలోవెరా నిజంగా చూడ్డానికి మనకెక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది అలోవెరా. బట్ అలోవెరాలో ఔషధ గుణాలనేవి ఎంతో, ఎంతో మెండుగా ఉన్నాయండి. అంటే చాలా ఉన్నాయి. మనకి ఎదురుగుండా కనిపిచ్చేది అంటే పెరటి వైద్యం పనికిరాదు అని చెప్తారు చూడండి చాలామంది. అలాగా మనకి ఎదురుగుండా ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను మనం గుర్తించలేకపోతున్నాం ఈరోజు. నిజంగా అలాంటి దాంట్లో ఒక అద్భుతమైన ప్రోడక్టే అలోవెరా అండి. ఈ అలోవెరా ఇంట్లో మనం గనక రెగ్యులర్‌గా ఆహ్, వాడుతూ ఉన్నట్లయితే గనక ఇది మనకి క్యాప్సూల్ ఫార్మేషన్‌లో ఉంది. ఇది అలోవెరా కనుక మనం తీసుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు అని చెప్తామండి. అంటే మన ఊపిరితిత్తులకి సంబంధించి గానీ, సైనస్ గ్రంథులకు సంబంధించి గానీ, గాలి పీల్చుకుంటున్నా కూడా గాలి అందట్లేదన్న టైంలో గానీ, అలాంటి వాళ్ళు ఎవ్వరికున్నా సరే మన అలోవెరా ఇచ్చినట్లయితే గనక అద్భుతంగా పనిచేస్తుందండి. అట్లాగే కీళ్ళ వాతం అని చెప్తాము. కీళ్ళకి సంబంధించి, జాయింట్‌కి సంబంధించి, పెయిన్స్‌కి సంబంధించి, నొప్పులకు సంబంధించి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఏవున్నా కూడా వాటిలన్నిట్లికి కూడా మనం ఇవ్వచ్చండి అలోవెరాని. అండ్ అలోవెరా మెయిన్‌గా మన దాంట్లో వచ్చేటప్పటికి విటమిన్ ఏ, బి2, బి6, బి12, సి, ఈ, ఫోలిక్ యాసిడ్ ఇలా అన్నిటి రకాలటువంటి విటమిన్స్ అన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయండి. అంతే కాకుండా 22 నాన్ అమైనో యాసిడ్స్ కూడా ఇందులో మనకి అద్భుతంగా లభిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది తీసుకున్నట్లయితే గనక అలర్జిటిక్ కోల్డ్ అని చెప్తాం కదా! ఎక్కువగా కోల్డ్ వస్తూ ఉంటుంది. రొంపలో దగ్గులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ
అందరూ కూడా మన అలోవెరాని వాడొచ్చు. అంతేకాకుండా స్వెల్లింగ్, వాపులు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మన అలోవెరా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి కూడా డైలీ 2 క్యాప్సూల్స్ వరకు కూడా తీసుకోవచ్చండి. బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తాయి. డైలీ 2 టాబ్లెట్స్ గనక తీసుకుంటే ఆఫ్టర్ మీల్ అండి. భోజనం చేసిన తర్వాత తీసుకోవాల్సిన టాబ్లెట్ అలోవెరా. ఈ అలోవెరా గుణాలనేది అద్భుతంగా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాడొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అండి, అలోవెరాని ఒక వాహనకారిగా మనం ఉదాహరించొచ్చండి. మీరు ఏ టాబ్లెట్, ఏ మెడిసిన్, ఏ ప్రాబ్లమ్‌కైతే ఇస్తున్నారో, ఆ ప్రాబ్లమ్‌ని ఆ పాయింట్ వద్దకి చేర్చే విధంగా వాహనకారిగా ఉపయోగపడేది అలోవెరా. మీరు ఏ ప్రాబ్లమ్‌కైనా సరే మీరు మెడిసిన్ ఇస్తున్నప్పుడు, దాంట్లో అలోవెరాని యాడ్ చేసి ఇచ్చినట్లయితే గనక, ఆ టాబ్లెట్, ఆ మెడిసిన్‌తో పాటు కరెక్ట్‌గా ఏ పాయింట్ దగ్గరికి ఎళ్లి పని చేయాలో, ఆ పాయింట్ దగ్గరికి చేరవేసేటువంటి గుణం మన అలోవెరాకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అలోవెరాని ఇవ్వచ్చు. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి స్పిరులినా గోల్డ్. ఈ స్పిరులినా గోల్డ్ అంటే నిజంగా కూడా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి. స్పిరులినా అనేది సూపర్ ఫుడ్. 1 కేజీ ఫ్రూట్స్ తింటే ఎంత బలం అయితే ఉంటుందో, ఒక్క స్పిరులినా టాబ్లెట్‌లో అంతుంటుందండి. మన అంతరిక్షంలోకి వెళ్తారు కదా! వాళ్ళందరూ కూడా మనకక్కడికెళ్ళిన తర్వాత వంట చేసుకోవడం, లేదంటే ఫ్రూట్స్ తినడం అలాంటియేమి ఉండదు. వాళ్ళు తీసుకునే సూపర్ ఫుడ్ మన స్పిరులినా అండి. నిజంగా కూడా సూపర్ ఫుడ్ అని చెప్పడానికి కారణం, ఏకైక కారణం, దీంట్లో అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అట్లాగే విటమిన్ బి12, ఐరన్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా దీంట్లో మిళితమై ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సూపర్ ఫుడ్ మన స్పిరులినా అండి. ఈ స్పిరులినాని తీసుకోవడం వల్ల మీరు ఎవరైతే డైట్ మేనేజ్‌మెంట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేయకూడదు. మాకు ఒక్క టాబ్లెట్ తింటే చాలు. దీన్ని ఫుడ్ ఆహారంగానే అనుకోవాలి. మనవన్నీ కూడా సప్లిమెంటరీస్ అన్నీ కూడా మన ఆహారంలో తీసుకోలేనివి ఈ ఆహారం రూపంలో ఒక టాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ రూపంలోనే ఇస్తున్నాం కాబట్టి, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంటరీస్. ఫుడ్‌కు బదులుగా తీసుకునేటువంటివి. సో, మీరు ఎటైనా జర్నీ చేస్తున్నారు. మీకు నీరసం, అలసట రాకూడదు. ఒక స్పిరులినా టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ గూడా దీన్ని తీసేసుకోవచ్చు. ఎంప్టీ స్టమక్‌తో కూడా తీసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. 100% కూడా మన బాడీకి ఎంత ఎనర్జిటిక్‌గా ఉండాలో, ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంచాలో అంత ఎనర్జీ లెవెల్స్ మన స్పిరులినా గోల్డ్‌లో దొరుకుతుంది. ఇందులో ఒమేగా 3 ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్ని రకాల మినరల్స్ ఇంక్లూడింగ్ కార్బోహైడ్రేట్ బాడీకి ఎంత కావాలో అంత కార్బోహైడ్రేట్ కూడా మన స్పిరులినా గోల్డ్‌లో దొరుకుతుంది. డైలీ కూడా 1 ఆర్ 2 టాబ్లెట్స్‌ని లంచ్ ఆర్ డిన్నర్ తోటి తీసుకోవచ్చివి. బిఫోర్ మీరు ఫుడ్‌కి ముందుగా తీసుకున్నట్లయితే మీరు ఆహారాన్ని తగ్గించి తింటారు డైట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు. సో, అలాంటి ఫుడ్ ఈ స్పిరులినా గోల్డ్. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి నోని అండి. మనకి దీని పేరులోనే ఉంది. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అని చెప్తాము. నిజంగా డాక్టర్ దగ్గరికి ఎళ్ళక్కర్లేకుండా ఉపయోగపడేటువంటి సూపర్ ఫుడ్ ఏదన్నా ఉంది అంటే గనక అది నోని అండి. నోని ఫ్రూట్, నోని జ్యూస్ ఏది తీసుకున్నా నోని క్యాప్సూల్. మనకి ఇదొక క్యాప్సూల్ ఫార్మేషన్‌లో ఉంది. దీని పవర్ కూడా 10x పవర్‌లో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు మన మైరిచార్జ్ ఆయుర్వేద కంపెనీ వారు. సో, దీంట్లో ఏంటంటే గనక ఎవరికైనా సరే ఆస్తమా ఉన్నా అలాగే శ్వాసకోశ వ్యాధులు ఇందాక చెప్పుకున్నాం కదా! అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్‌గా లేకపోయినా, ఇవన్నీ కూడా హెయిర్ లాస్ అవుతున్నటువంటి వాళ్ళకి, మెయిన్‌లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా నోని అనేది ఇవ్వచ్చండి. ఒక గర్భిణీ స్త్రీలు తప్పనిస్తే గనక ప్రతి ఒక్కళ్ళు తీసుకోదగ్గ ప్రోడక్ట్ నోని క్యాప్సూల్స్ అండి. మెయిన్‌గా ఇదేంటంటే గనక వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆహ్, అలాగే జాయింట్ పెయిన్స్ అండి. ఎక్కడైతే నొప్పులు, వాపులు ఉన్నాయో, స్వెల్లింగ్స్ ఉన్నాయో, మీరు గ్లూకోజ్‌మైన్ ఇచ్చేటప్పుడు ఈ నూనెని కూడా యాడ్ చేసి ఇచ్చినట్లయితే గనక తొందరగా రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. ఇది కూడా 2 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చండి. బిఫోర్ డే అంటే మీకు మీరు నైట్ భోజనానికి ముందుగా ఈ నోని టాబ్లెట్ అనేది తీసుకోవచ్చండి. మధ్యాహ్నం లంచ్‌కి ముందుగా కూడా ఈ టాబ్లెట్‌ని తీసుకోవచ్చు. అలా వాడడం వల్ల మీకు ఏవైతే ఇన్‌ఫ్లమేటరీస్ ఉన్నాయో అలాంటి వాటన్నిటిని కూడా ఇది
చెక్ పెడుతుందండి. అంతే కాకుండా బ్లడ్ షుగర్ అని చెప్తాం కదా! ఆ బ్లడ్ షుగర్‌ని కూడా కంట్రోల్ చేసేటువంటి గుణం మన నోని క్యాప్సూల్‌లో ఉందండి. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు. ఇది మెయిన్‌గా యాంటీ వైరల్‌గా కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా ఇది బాడీకి ప్రొటెక్ట్ చేస్తుందండి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ నోనీని మీరు సజెస్ట్ చేయొచ్చు. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి యోతేజోవా క్యాప్సూల్స్ అండి. ఈ యోతేజోవా క్యాప్సూల్స్ వచ్చేటప్పటికి మెయిన్‌గా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి దీన్ని ఇవ్వచ్చండి. అండ్ మన డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎక్కువ టాయిలెట్ ఎళ్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి గనక మన యోతేజోవా ఇచ్చినట్లయితే గనక అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. అట్లాగే దీంట్లో మెయిన్‌గా మన దాంట్లో వచ్చేటప్పటికి శిలాజిత్తు, గోక్షోర, అశ్వగంధ, కొన్ని బిచ్చి అలాగే ఆహ్, ఇన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ తోటి మనం ఇవ్వడం జరిగింది. స్పెర్మ్ కౌంట్‌ని పెంచే విధంగా కూడా మన యోతేజోవా ఉంటుందండి. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే ఈ యోతేజోవాని మీరు క్యాప్సూల్‌ని యూజ్ చేయొచ్చండి. అన్ని రకాల ప్రయోజనాలు కూడా దీంట్లో వాడడం వల్ల అద్భుతంగా పనిచేస్తాయి. డైలీ 2 క్యాప్సూల్స్ వరకు దీన్ని వాడొచ్చండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంప్టీ స్టమక్ తోటి ఈ యోతేజోవా అనేది క్యాప్సూల్‌ని వాడాలి. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి నీమ్ పురిమ్ అండి. ఈ నీమ్ పురిమ్ అనేది బ్లడ్ ప్యూరిఫైయర్ అని చెప్తాము. ఇది ప్రతి దాంట్లోనూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా! యూరినరీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవ్వచ్చు. అట్లాగే ఇచ్చింగ్ దురదలు గట్టా ఎవరికైతే తామర గాని, స్కిన్ అలర్జీస్ గాని ఆహ్, ఆహ్, అండ్ దీన్నేమంటారు సోరియాసిస్ గాని అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవున్నా కూడా మనం నీమ్ పురిమ్ ఇవ్వచ్చండి. ఈ నీమ్ పురిమ్ అనేది మెయిన్‌గా బ్లడ్ ప్యూరిఫైయర్. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా నీమ్ పురిమ్ ఇచ్చినట్లయితే గనక ముందు వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అవకతవకలన్నిటిని కూడా ఇది సరిచేసుకుంటూ బ్లడ్‌ని ప్యూరిఫై చేసుకుంటూ ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అంతే కాకుండా స్టమక్ డిజార్డర్స్ అని చెప్తాము. బాడీలో డైజెస్టివ్ సిస్టమ్‌కి కావచ్చు, లేదా స్కిన్ అలర్జీస్‌కి కావచ్చు, ఒబిసిటీ అండ్ మెయిన్‌గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మనం నీమ్ పురిమ్ ఇచ్చినట్లే గనక బ్లడ్‌లో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని క్లీన్ చేసుకొని కరెక్ట్‌గా బాడీని స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉండేలాగా, స్ట్రాంగ్‌గా ఉండేలాగా కూడా ఇది చేస్తుందండి. ఇది 1 ఆర్ 2 క్యాప్సూల్స్ వరకు ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవాలండి. మెడికల్ సపోర్ట్ మీరేదైనా మెడికల్ వాడుతున్నా కూడా దీన్ని సపోర్టివ్‌గా కూడా మనం నీమ్ పురిమ్ అనేది ఇవ్వొచ్చండి. అట్లాగే మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి గిలాయ్. ఈ గిలాయ్ అనేది తిప్పతీగ అని చెప్తాము. మనకు తెలుసు గిలాయ్ అనేది వైరల్ ఫీవర్స్ అండి. మెయిన్‌గా ఇది జాండీస్ మీద, వైరల్ ఫీవర్స్ మీద, అలాగే బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నా వాటికి గానీ, నెక్స్ట్ ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో గానీ, మనం గిలాయ్ ఇచ్చినట్లయితే గనక అద్భుతంగా పనిచేస్తుందండి. అంతే కాకుండా డెంగు, మలేరియా జ్వరాలు ఏవైతే ఉన్నాయో జ్వరం సంబంధిత టైఫాయిడ్ గానీ, డెంగ్యూ గానీ, మలేరియా గానీ ఎలాంటి జ్వరాల మీదైనా సరే మనం గిలాయ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక మీరిచ్చే సప్లిమెంటేషన్‌తో పాటు గిలాయ్‌ని యాడ్ చేసినట్లయితే గనక వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది కనపడుతుందండి. ఇవి రోజుకు 2 క్యాప్సూల్స్ వరకు వేసుకోవచ్చండి. ఆహ్, ఫుడ్ తినడానికి ముందుగా అండి. వాటర్‌తోటి తీసుకోవచ్చు. ఫుడ్ తినడానికి ముందుగా ఈ గిలాయ్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని మీరు గనక ఫుడ్ తీసుకున్నట్లయితే గనక ఎఫెక్టివ్‌గా ఇది వర్క్ చేస్తుందండి. చాలా బాగా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి భృంగరాజ్ అండి. భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది మనం వాడుతున్నాము. జుట్టు యొక్క ఎదుగుదల కోసం మనం అక్కడ భృంగరాజ్ వాడుతున్నాము. ఆహ్ ఇదేంటంటే గనక ఎక్కువ జుట్టు ఊడిపోతుంది అన్నప్పుడు మనం భృంగరాజ హెయిర్ ఆయిల్‌ని ఎలా రికమెండ్ చేస్తున్నామో దాంతో పాటుగా ఇది టాబ్లెట్ రూపంలో ఉంటుంది.
ఇది గుంట గరిగాకు అని చెప్తాము. దాని నుంచి తీసినటువంటి క్యాప్సూల్ ఫార్మేషన్‌లో ఉంటుంది. దీన్ని ఇచ్చినట్లయితే గనక మీరు ఇంటర్నల్‌గా ఈ భృంగరాజు టాబ్లెట్ ఇచ్చుకుని, ఎక్స్‌టర్నల్‌గా ఆయిల్ ఇచ్చుకున్నట్లయితే గనక అది చాలా తొందరగా దాని బెనిఫిట్ అనేది చూపెడుతుందండి. ఆహ్, అంతే కాకుండా బాగా హెడేక్‌గా ఉంది అన్నప్పుడు కూడా మీ ఆయుర్వేదంలో ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా అంటే గనక భృంగరాజ్‌ని సజెస్ట్ చేయొచ్చు. తొందరగా ఆహ్, అట్లాగే వామిటింగ్ సెన్సేషను, తల తిరుగుతూ, మైగ్రేన్ లాంటివి అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనం భృంగరాజ్ టాబ్లెట్‌ని ఇచ్చినట్లయితే గనక ఈ క్యాప్సూల్‌ని అద్భుతంగా పనిచేస్తుందండి. హెయిర్ మీద, స్కిన్ మీద చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది. కలర్ ఆగట్లేదండి. బ్రౌన్ కలర్‌లోకొచ్చేస్తుంది, వైట్ కలర్‌లోకొచ్చేస్తుందన్న వాళ్ళెవరైనా సరే, ఈ భృంగరాజ్ టాబ్లెట్‌ని ఇన్‌టేక్ తీసుకున్నట్లయితే గనక దీని పనితీరు అనేది అద్భుతంగా ఉంటుందండి. జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి కూడా ఇది మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇది కూడా 2 టాబ్లెట్స్ అండి పర్ డే. బిఫోర్ ఫుడ్ ఆహారానికి ముందుగానే దీన్ని సజెస్ట్ చేయాలి. ఇది తిన్న తర్వాత ఒక 30 మినిట్స్ ఆగి అప్పుడు ఫుడ్ తీసుకోమని చెప్పండి. దీనికి కూడా రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. అందరూ కూడా వాడొచ్చు దీనికి. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ భృంగరాజ్ టాబ్లెట్‌ని తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి అర్జున. అర్జున అనేది హార్ట్‌కి ఒక ఇన్సూరెన్స్ లాంటిదండి మనకి. నిజంగా అర్జున మన చేతిలో ఉంది అంటే గనక ఒక ఆయుధం ఉన్నట్టే. ఒక వజ్రాయుధం ఉన్నట్లే. అర్జున అంత మంచి ప్రొడక్ట్ అండి. ఇది నిజంగా హార్ట్‌ని భద్రపరచడంలో ఇది ఎంతో మెరుగైన పోషణను అందిస్తుందండి. హార్ట్‌కి ఎటువంటి ఆహ్, ఆహ్, దానికి ఎటువంటి ఆహారం మనకు కావాలో అదంతా కూడా అర్జున క్యాప్సూల్ వల్ల వస్తుందండి. బ్లడ్‌ని బ్లడ్ క్లాట్స్ అని చెప్తాం కదా లోపల. ఆ క్లాట్స్ ఏమన్నా ఉంటే గనక దాన్ని కరిగించే ప్రాసెస్. సాఫీగా బ్లడ్ పంపింగ్ జరిగే విధంగా మనకి హెల్ప్ చేస్తుందండి అర్జున. ఇది 2 టాబ్లెట్స్ పర్ డే వాడుకోవచ్చండి. బిఫోర్ ఫుడ్ 1 అవర్ అండి. ఖచ్చితంగా 1 అవర్ బిఫోర్ ఈ అర్జున క్యాప్సూల్ వేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. అది గట్టిగా అందరూ గుర్తుపెట్టుకోవాలండి. అర్జున క్యాప్సూల్ ఎవరికైనా మీరు సజెస్ట్ చేసినప్పుడు 1 అవర్ ఖచ్చితంగా 1 అవర్ ముందు అర్జున వేసుకున్నాకనే ఫుడ్ తీసుకోమని చెప్పండి. ఇది హార్ట్ రిలేటెడ్ స్టంట్ వేయించుకున్న వాళ్ళకి కూడా మనం అర్జునాని రికమెండ్ చేయొచ్చు. బ్లాకేజెస్ ఏవుంటాయో వాటన్నిటిని కూడా ఇది బాగా క్లియర్ చేస్తుందండి. అర్జున పంపింగ్ గుండెకి ఆక్సిజన్ అందించే క్రమంలో కూడా అర్జున చాలా దాని పాత్ర అనేది అద్భుతంగా ఉంటుంది. సో, కాబట్టి అర్జున అనేది కనీసం ఇప్పుడు మాకెటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్న వాళ్ళు కూడా 2 నెలలకు ఒకసారైనా సరే అర్జునాని వాడుకోండి. హార్ట్‌కి ఇన్స్యూరెన్స్ చేయించినట్లే. అంత అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఓకే. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఆమ్లా అండి. మనకు ఆమ్లా క్యాండీస్ రూపంలో ఉంది. అలాగే ఆమ్లాని క్యాప్సూల్ రూపంలో కూడా ఇవ్వడం జరిగిందండి. పూర్తిగా హెయిర్ ట్రీట్మెంట్‌లో ఇవ్వచ్చు, డైజెషన్ ట్రీట్మెంట్‌లో ఇవ్వచ్చు. అలాగే డయాబెటిక్ కంప్లెయింట్ ఉన్న వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ హెల్త్‌లో కూడా ఆమ్లా సూపర్‌గా వర్క్ చేస్తుందండి. ప్రతి దాంట్లోనూ కూడా ఆమ్లా అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. దీంట్లో విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మెయిన్‌గా హెయిర్ అండి. హెయిర్ గ్రోత్ కావాలన్నా, స్కిన్ నరిష్‌మెంట్ కావాలన్నా, అందంగా కనిపించాలన్నా, మీరు తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవ్వాలన్నా, మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు దరికి చేరకూడదనుకున్న ప్రతి ఒక్కరూ వాడదగ్గ ప్రొడక్ట్ ఆమ్లా అండి. ఇది ప్రివెన్షన్ ట్రీట్మెంట్. అంటే మన ఆహారంతో సమానమండి. ఆహారం ఎలా తింటున్నామో ఆమ్లాను కూడా అలాగే తినొచ్చు. ఎటువంటి రోగాలొస్తేనే వేసుకోవాలి, లేదా ఇబ్బందులు కలిగితేనే వేసుకోవాలనేది ఎక్కడా లేదండి ఆమ్లాకి. ఆమ్లా ఒకటి, అలోవెరా ఒకటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కూడా మనం తీసుకునే ఆహారంతో సమానంగా దీన్ని తీసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఎటువంటి రోగాలు కూడా మన దరికి చేరవు. ఇవి 2 టాబ్లెట్స్ వరకు 2 క్యాప్సూల్ వరకు ఏసుకోవచ్చండి. 1 అవర్ ఇది కూడా 1 అవర్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటే గనక అద్భుతంగా దీని రిజల్ట్ అనేది ఉంటుందండి. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి బ్రెమ్మీ అండి. ఆహ్, బ్రెమ్మీ క్యాప్సూల్ వచ్చేటప్పటికి మెమరీ పవర్ అండి. స్ట్రెస్ లెవెల్స్. ఈ మెమరీ పవర్ ఎవరికైతే తగ్గుతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి, అట్లాగే చిన్న పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. 40+ ఏజ్ వచ్చేపాటికి కొంత మెమరీ అనేది లాస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు.
అండ్ స్ట్రెస్ లెవెల్ అండి. మెయిన్‌గా ప్రతి ఒక్కళ్ళకి నవేడేస్ బాగా స్ట్రెస్ పెరిగిపోవడం వల్లే సకల రోగాలు వస్తున్నాయి. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే గనక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు బ్రహ్మి అండి. ఈ బ్రహ్మిని గనక మనం వాడినట్లయితే గనక అద్భుతమైనటువంటి ఉపయోగాలనేవి ఉన్నాయండి. మనం బ్రహ్మిని కంటిన్యూగా 3, 4 మంత్స్ గనక మీరు వాడుకున్నట్లయితే గనక ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఖచ్చితంగా బయటపడొచ్చు. అంత వండర్‌ఫుల్ అండి ఇవి. ఇవి 2 క్యాప్సూల్స్ అండి. 2 టైమ్స్ పర్ డే. 1 అవర్ బిఫోర్ ఫుడ్‌కి 1 అవర్ ముందుగానే మనం ఈ బ్రహ్మిని ఆహ్, వాడుకోవచ్చండి. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేపాటికి మొరింగా గోల్డ్ అండి. మునగాకు. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ మునగాకండి. దీంట్లో రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయండి. ఆహ్, ఈ ఎవరైతే పాలిచ్చే తల్లులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఇది వాడినట్లయితే గనక తల్లి పాలు అన్నిట్లికన్నా శ్రేష్టమైనవని చెప్తాము. నిజంగా అలాంటి తల్లులు గనక మన ప్రొడక్ట్ ఈ మొరింగా గోల్డ్ వాడినట్లయితే గనక ఖచ్చితంగా పాలు పడతాయండి వాళ్ళకి. పిల్లలకి పాలకు లోటు లేకుండా ఉంటారు. అంత మంచి ఇంగ్రీడియెంట్ తోటి దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. అద్భుతమైన క్యాప్సూల్ ఫార్మేషన్‌లో ఇవ్వడం జరిగింది మొరింగాని. అంతే కాకుండా బ్లడ్ పర్సెంటేజ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళు కూడా మన మొరింగా గోల్డ్ తీసుకున్నట్లయితే గనక బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అండి కాలొచ్చింది. మన బ్లడ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. 2 క్యాప్సూల్స్ అండి ఇది. ఇది కూడా 1 అవర్ బిఫోర్ ఫుడ్‌కి ముందుగానే ఇది తీసుకోవాలి. అండ్ ఇది చాలా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. 100% కూడా లాక్టోనిక్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక మీరిది ఇచ్చినట్లయితే సూపర్ అండి. సూపర్‌గా పనిచేస్తుంది మన మొరింగా గోల్డ్. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి త్రిఫలా అండి. దాని పేరులోనే ఉంది త్రిఫల. ఇది 3 రకాల ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేయడం జరిగింది. ఆమ్ల, కరక్కాయ, తానికాయ అని చెప్తాం కదా! ఇవన్నిట్లితోటి ఈ క్యాప్సూల్ అనేది తయారు చేయడం జరిగింది. మీకు డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతున్నా, మోషన్ ఫ్రీగా అవ్వలేకపోతున్నా, తిన్నది అరగలేకపోతున్నా, లేదా ఆహ్, పొట్ట బిగింపుగా ఉన్నటువంటి వాళ్ళు, పొట్టలో గ్యాస్ ఎసిడిటీ ఎక్కువగా ఉందన్నటువంటి వాళ్ళు, కాన్‌స్టిపేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, బాడీని క్లీన్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు టాక్సిన్ ఫ్లష్ ఔట్ చేసే విధంగా రూపొందించబడిందే మన త్రిఫలా అండి. ఈ కఫ, పిత్త, వాత అని చెప్తాం కదా! ఏ కఫానికి సంబంధించి కానీ, వాతానికి సంబంధించి కానీ, మన పిత్తాశయం అంటే మన పొట్ట భాగానికి, ఉదర భాగానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ త్రిఫల అనేది మీరు సజెస్ట్ చేసినట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తి పొందుతారండి. అంత మంచి ప్రొడక్ట్ ఇది. ఇది 2 క్యాప్సూల్స్ 2 టైమ్స్ అండి. బిఫోర్ ఫుడ్ 1 అవర్ కనీసం అట్‌లీస్ట్ 1 అవర్ అయినా సరే గ్యాప్ ఉండాలి. ఇంకా కావాలంటే గనక పరగడుపున గోరువెచ్చని నీళ్ళతో గనక ఒక టాబ్లెట్ యేసుకొని మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళతోటి గనక ఒక టాబ్లెట్ వేసుకున్నట్లయితే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుందండి. ఈవెన్ పైల్స్ కంప్లెయింట్ ఉన్న వాళ్ళకి కూడా మనం త్రిఫలా యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటకొస్తారండి. అండ్ మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేపాటికి ఆహ్, విటమిన్ సి అండి. విటమిన్ సి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇది చూవబుల్ ఫార్మేషన్‌లో ఉంటుంది. మన విటమిన్ సి అనేది అద్భుతమైన ఇంగ్రీడియెంట్ అండి. ఎవరికైనా సరే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ సిస్టమ్ బావుండాలనుకున్న వాళ్ళకైనా సరే, మనం విటమిన్ సి అనేది సజెస్ట్ చేసినట్లయితే గనక అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ విటమిన్ సి అనేది ఆహ్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్. కాబట్టి ఇది అన్నిటిలోనూ కూడా దీని బెనిఫిట్స్ అనేది బావుంటండి. టీత్ బావుండాలి అనుకున్నా కూడా టీత్ బావుంటుంది. అట్లాగే గమ్స్ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది. అలాంటి వాళ్ళు వాడొచ్చు. మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. వాష్‌రూమ్‌లో కూర్చొని ఒక గంటల తరబడి కూడా ఉన్నా కూడా ఆ సెన్సేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ విటమిన్ సిని యూజ్ చేయొచ్చు. అండ్ యాక్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే స్కిన్ రిలేటెడ్‌గా యాక్నీ గాని, పింపుల్స్ గాని అలాంటివి ఏవున్నా కూడా ఇది విటమిన్ సి అనేది చప్పలించొచ్చండి.
ఆళ్ళెవ్వరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ అండి. మనకి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేసే విధంగా విటమిన్ సి అనేది రూపొందించడం జరిగింది. సో, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు సైతం పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే లోపల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో, అలాంటి సందర్భంలో మీరు విటమిన్ సి గనక చప్పలించమని టాబ్లెట్స్ 2 టాబ్లెట్స్ ఇచ్చినట్లయితే గనక, ఆళ్ళు ఫుడ్ తిన్నాక గాని, ఫుడ్‌కి ముందుగా గాని, ఎప్పుడైనా సరే ఇంటర్వెల్‌లో గాని అది చప్పలిస్తూ ఉంటే గనక ముందు దాహమేయదు. వాటర్ లెవెల్స్ అనేది బాడీకి అబ్జర్వేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. నోరనేది ఎప్పుడూ కూడా ఫ్రెషనర్‌గా ఉంటుంది. ఆకలి బావుంటుంది. డైజెషన్ సిస్టమ్ బావుంటుంది. మనది విటమిన్ సి విత్ జింక్ తోటి మిళితమై ఇచ్చారు కాబట్టి, అద్భుతమైన లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. మన నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ప్రొడక్ట్స్ అయితే అప్రాక్స్‌మేట్‌గా నేను ఒక 20 ప్రొడక్ట్స్ వరకు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. నాకున్న పరిధిలో. అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాడాలి, వాడిస్తున్నాము అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి కదా! అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ డాక్టర్ కొన్ని మెడిసిన్ రాసిస్తున్నారు. దాంతో పాటు మీరివి చేయండి, ఇవి పాటించండి, మీరిలా ఉంటే మీరిలా ఈ టైంలో తింటే మీకు ఇవి అన్నీ కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి అని చెప్తారు కదా! దానిలో భాగంగానే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేయాలి అంటే గనక, మీరిచ్చిన ప్రతీది కూడా వాళ్ళ బాడీకి అబ్జర్వేషన్ చేసుకోవాలి అంటే గనక, వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలు కూడా ఉన్నాయండి. ఒక 6 నియమాలు. అవేంటంటే గనక ప్రాపర్ డైట్ అండి. వాళ్ళు తినే ఆహారంలో ప్రతి ఒక్కటి కూడా సమపాళ్లలో ఉండాలి. అవి స్ప్రౌట్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, మినరల్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా వాళ్ళు తినే మీల్ ప్లేట్ అనేది ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు తినడానికి ఆహారం తినడానికి కూడా మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. మార్నింగ్ తింటున్నారు. ఒక 2 అవర్స్ మినిమమ్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఒక ఫ్రూట్ జ్యూసో, ఒక ఫ్రూటో తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్. ఆ లంచ్ తిన్న తర్వాత ఖచ్చితంగా వాకింగ్. ఆ తర్వాత మళ్ళీ 3కో, 4కో మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్, లేదా ఒక జ్యూస్, లేదా ఒక హెర్బల్ టీ. అలా ఏదో ఒకటి ప్రతిరోజు ఒకే రకంగా చేసినా కూడా బోర్ ఫీల్ అవుతారు. ఆల్టర్‌నేటివ్‌గా మార్చుకుంటూ చేసుకున్నట్లయితే మనం ఈ రోజుతో అయిపోయేది కాదు కదా! ఒక రోజు, 2 రోజుల్లో మన జీవితం అయిపోతుంది అంటే ఇదే తినాలి, అదే తినాలని పెట్టుకోవచ్చు. లేదా ఒక నెల రోజులు చేసేస్తే మనం హ్యాపీ. ఆ తర్వాత జీవితాంతం చేయక్కర్లేదు అంటానికి లేదు కదా! ప్రతి ఒక్కళ్ళు మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితం మనకి బోర్ కొట్టకూడదు. మనం తీసుకునే ఆహారం మనకి బోర్ కొట్టకూడదు. కాబట్టి మన డైట్ అనేది 1 వీక్ సరిపడగా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను మార్నింగ్ ఈరోజు ఇది తినాలి. రేపు ఇది తినాలి. నేను ఈరోజు ఇంత ఆకుకూర తింటే నాకింత ప్రోటీన్ వచ్చింది కాబట్టి, దాని తాలూకా నేను కార్బోహైడ్రేట్స్‌ని ఇంత తగ్గించుకోవాలి. ఈ రకంగా గనక మీరు డైట్ చార్ట్‌ని గనక ప్రిపేర్ చేసుకున్నట్లయితే, మీ డైట్ మీల్ ప్లేట్ మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. కరెక్ట్‌గా ఫరెవర్ ఎప్పుడూ కూడా అది మెయింటైన్ చేసే విధంగా ఉంటుంది. మన రెండొక పాయింట్ వచ్చేటప్పటికి ప్రాపర్ వాటర్ అండి. నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. మీ బాడీకి మీరు వాటర్ ఇవ్వకపోతే, అది ఖచ్చితంగా వాటర్ ఎక్కడుంటుందో అక్కడి నుంచి రీసైకిల్ చేసుకొని వాడేసుకుంటుంది. అంటే మనం ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు ప్రాపర్‌గా నీళ్లు తాగము, ప్రాపర్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళము. ఆ 2 జరగనప్పుడు ఏం చేస్తది ఆల్రెడీ మీరు తాగిన వాటర్ ఏమవుతది యూరిన్ రూపంలో స్టోరేజ్ ఉంటుంది. ఆ యూరిన్ రూపంలో స్టోరేజ్ ఉన్నప్పుడు మీరు ఆ వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్ పాస్ ఔట్ చేయకపోతే మీ బాడీ ఏం చేసుకుంటది? ఆ యూరిన్‌నే మళ్ళీ రీసైకిల్ చేసుకొని దాని బాడీకి ఎంత అవసరమో అంత తీసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు ఫంక్షన్‌కెళ్తున్నా, పార్టీకెళ్తున్నా, జర్నీ చేస్తున్నా, జర్నీ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాష్‌రూమ్ వచ్చింది లేవండి అని చెప్పి లేపుతారు. డ్రైవర్స్ ఆళ్ళు కూడా. ఆ టైంలో కూడా మీరు ఒక్కసారి మీ నిద్రని బయటికొచ్చి ఒకసారి టాయిలెట్‌కి వెళ్లి మీరు మళ్ళీ జర్నీ చేసినట్లయితే గనక మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాంటి సందర్భాల్లో ఎప్పుడూ కూడా వాటర్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాపర్‌గా వాటర్ అనేది తీసుకోండి. కనీసం డైలీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్న వాళ్ళెవరైనా సరే 3-4 లీటర్స్ వరకు కూడా ఖచ్చితంగా వాటర్‌ని తీసుకున్నట్లయితే మీ బాడీ సఫిషియంట్‌గా వర్క్ చేస్తది. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ జంపింగ్ ఎక్సర్‌సైజ్.
వాట్ నాట్ మీ ఏదైనా సరే మీరు తీసుకోండి. నేను పరిగెట్టలేను, నడవండి. నేను నడవలేను. కనీసం కూర్చున్న చోట ఎక్సర్సైజ్ చేయండి. సైక్లింగ్ చేయండి. ఏది మీకు వీలుంటే అది. మీ బాడీని కదల్చడం అనేది మెయిన్‌గా కావాల్సింది. బాడీకి ఎంతైతే ఎక్సర్సైజ్ ఉంటుందో అంత ఎనర్జిటిక్‌గా బాడీ అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. కాబట్టి నాకు షుగర్ ఉందండి. నేను ఎక్కువ నడిస్తే ఆయాసం వచ్చేద్దండి. నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందండి. కాదండి. మీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. మీరు నడిస్తే ఆయాసం వస్తుందంటే దానికి సంబంధించిన మీరు చూసుకోండి. సెర్చ్ చేయండి. ఈ రోజుల్లో ప్రతీది కూడా గూగుల్‌లో ఎంత అడిగితే దేనికి కావాల్సిన సమాచారమైనా సరే మీకు దొరుకుతుంది. దానికి దొరికిన విధంగా మీ బాడీకి తగ్గట్టుగా మీరు ఎక్సర్‌సైజెస్‌ని, వాకింగ్‌ని గనక మీ దైనందిన జీవితంలో మీరు పెట్టుకున్నట్లయితే అవి చాలా ఎఫెక్టివ్‌గా లైఫ్ టైమ్ మీకు పనిచేస్తాయండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేది ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని చెప్తాము. తొందరగా పడుకోండి, తొందరగా మేల్కొనండి. ఎంత తొందరగా మీరు నిద్రకు ఉపక్రమిస్తే అంత తొందరగా మీ బాడీ తెల్లారి ఎనర్జిటిక్‌గా మేల్కొని షార్ప్‌గా బ్రెయిన్ వర్క్ చేసే విధంగా ఉంటుంది. కనీసం 8 గంటలు నిద్ర అనేది మనిషికి కావాలి ఈ రోజుల్లో. లేకపోతే గనక ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఖచ్చితంగా రోగాల పాలవుతున్నాడు మనిషి. సో, అలాంటి వాటి నుంచి బయటికి రావాలి అంటే గనక మనకి ఖచ్చితంగా ప్రాపర్‌గా నిద్ర అనేది చాలా అవసరం. ఆ నిద్రకి మన దాంట్లో చెప్పాను కదా! బ్రహ్మి. మీరు బ్రహ్మి గనక యేసుకున్నట్లయితే ప్రశాంతంగా నిద్రపోతారు. సో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మాంగోల్ గాని, బ్రహ్మి గాని మన నిద్రకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చాలా బాగా అవి ఉపయోగపడతాయండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి మెడిటేషన్. అంటే ధ్యానం అని చెప్తాము. అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేని స్థితికి వెళ్ళడమే ధ్యానం. మెడిటేషన్ అని చెప్తాం కదా! మన శూన్యంలోకి ఏకాగ్రతగా మీ బ్రెయిన్‌ని, కంటిని ఒక ఒకటి కాదండి షట్చక్రాలని చెప్తాము. అన్నిటిని కూడా ఆహ్, ఒకే తాటిపైకి తీసుకువచ్చి మన బ్రెయిన్ యాక్టివ్ చేసేటువంటి ఒక శక్తివంతమైన ప్రక్రియ మెడిటేషన్ అండి. ఆ మెడికేషన్‌లోకి మీరు వెళ్ళినట్లయితే గనక ఖచ్చితంగా మీ బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. మీరు ఏది చెప్తే అది చేస్తుంది బాడీ. మీకేది కావాలనుకుంటే అది ఇస్తుంది నేచర్. అవన్నీ కూడా ఒక్క యోగలోనే ఉంటుంది. ఆ యోగా, మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. అండ్ లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయనటువంటి పాయింట్ ఏంటంటే గనక రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ అండి. ఖచ్చితంగా డయాబెటికోళ్ళైతే గనక నేను ఎవ్రీ మంత్ చెక్ చేపించుకోమని చెప్తాను. బీపీ గాని, షుగర్ గాని, థైరాయిడ్ గాని. ఈ 3 కూడా రెగ్యులర్‌గా చెకప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెగ్యులర్‌గా చెకప్ ఉన్నప్పుడే మీ డోసేజ్ పెంచాలా? తగ్గించుకోవాలా? చాలామంది చూస్తానండి నేను. ఎప్పుడు షుగర్ ఉంటదంటారు, బీపీ ఉంటదంటారు. ఎప్పుడు చెక్ చేయించారంటే, మొన్నేనండి 6 నెలలవుద్దేమోనండి అని జెప్తారు. అదేంటి 6 నెలల క్రితం ఏదైతే టాబ్లెట్టు ఏదైతే మీ బాడీకిచ్చారో, అదే మీరు కంటిన్యూ చేసేస్తే మీ బాడీ ఇంకా ఎట్లా రెస్పాండ్ అవుతది? అలా కాదండి. మీరెవ్వరైనా హెల్త్ కోచెస్‌గా మీరెవ్వరికి సజెస్ట్ చేసినా కూడా ఎవ్రీ మంత్ రిపోర్ట్ అనేది మీకు కావాలి అని చెప్పండి. ఖచ్చితంగా మంత్లీ ఆళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. బీపీ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ 4 కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు చేయించినట్లయితే గనక మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందనేది మీకు తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్ బాడీ చెకప్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మాకెటువంటి ఇబ్బందులు లేవండి. మేము మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. అలా ఒకవేళ పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా కనీసం అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ అన్నా కూడా నేనైతే 6 నెలలని చెప్తాను. అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒక్కసారైనా సరే హెల్త్ చెకప్స్ అనేవి చేయించండి. ఎప్పుడు ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ ముంచుకొస్తాయనేది ఏ రకంగాను మనం తెలియజేయలేకపోతున్నాము. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ అనేవి 100% కూడా మీకు జరగాలి. అవన్నీ ఉండేలాగా ఈ 6 పాయింట్స్‌ని కూడా మీరు మర్చిపోకుండా ఎవరైతే పాటిస్తూ మన సప్లిమెంటరీస్‌ని తీసుకుంటారో వాళ్ళెక్కడికి కూడా ఎళ్ళక్కర్లేదండి. హ్యాపీగా ఇంట్లో నిద్రపోవచ్చు. నేను మెయిన్‌గా లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అండి. హైయెస్ట్ కాస్ట్‌లీ బెడ్ ఏంటో తెలుసా అండి? మన హాస్పిటల్ బెడ్ అండి. హైయెస్ట్ కాస్ట్‌లీ బెడ్. మన ఇంట్లో ఉన్న మంచాలు కావచ్చు, పందిరిపట్టు మంచాలు కావచ్చు, లేదా 6x6 మంచాలు, లేదా ఇరుగుడు చావ మంచాలు ఇవన్నీ కాదండి. మన ఐరన్ ఐరన్ తోటి ఉన్న హాస్పిటల్ బెడ్డే హైయెస్ట్ కాస్ట్ అండి.
ఆ హైయెస్ట్ కాస్ట్ బెడ్ మనం ఎక్కకూడదంటే ఎప్పటి నుంచి కూడా ఈ 6 నియమాలు పాటిస్తూ ఫుడ్ సప్లిమెంటరీస్‌ని తీసుకున్నట్లయితే గనక ఆ హైయెస్ట్ బెడ్ ఎక్కేటువంటి రోజు రాకూడదని మనసా వాచా కర్మణా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మై రీచార్జ్ ఆయుర్వేదాకి, రాంబాబు సార్‌కి థాంక్స్ తెలియజేసుకుంటూ థాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్.